Suryapeta and Miryalaguda. He completed his upper primary education at Guntur Boarding School. He completed his PG at Delhi Jawaharlal University. He used it to prepare for civils in 1998 while teaching in geography. He was selected for the first attempt in Group 1 in 1999 and secured 11th rank. He completed his training in Rangareddy district and got first posting as a DSP in Kothagudem. He handled the case of Aisha Meera of Vijayawada, Rotomac Pen Company case of Ramakrishna MOS. He dealt with number of Maxwell's cases. In this connection, he was awarded the Presidential Gallantry Award. He dealt recently with Sri MOS case within 24 hours. In 2009, he was elected as a Group Commander, Greyhounds at Visakhapatnam. He came to Khammam as SP in 2012 November. He worked at Vijayawada, East Godavari, Visakhapatnam, Khammam and Prakasham districts at Marakpur. Sir married to Miss Lavanya, a graduate. They have 2 children, 1 boy and a girl, Rushita and Kaushik. Sir finally got inspired by the khaki-colored dress code of police who used to come to their house to meet his father, who was a joint collector. At the time, he used to play with the belt taken from policeman and Ranganath Garu, IPS Superintendent of Police Khammam, to give his valuable speech. నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ కృష్ణారెడ్డి గారికి, జేఎన్టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ రమణరావు గారికి, డైరెక్టర్ అకాడమిక్ ప్లానింగ్ డాక్టర్ విశ్వనాథ్ గారికి, సెక్రటరీ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ ఉషా కిరణ్ కుమార్ గారికి, డిఎస్పీ వైరా సత్యబాబు. చాలా సంతోషం ఈరోజు ఇక్కడ విజయోత్సవ్ 2K13 ఈ కాలేజ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి నన్ను ఇన్వైట్ చేయటం, దానికి నేను రాగలగటం. నేను చాలా తక్కువ ఫంక్షన్స్ అటెండ్ అవుతుంటాను. జనరల్గా కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఏమన్నా ఫంక్షన్స్ నేను అటెండ్ అయ్యే ఫంక్షన్స్లో అయ్యే ప్రధానంగా ఉంటాయి. సో ఆ ఫంక్షన్స్ అటెండ్ అయ్యే భాగంగా ఈ విజయ ఇంజనీరింగ్ కాలేజ్కి రావటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మహాత్మా గాంధీ గారి ఫేమస్ కొటేషన్ ఒకటి మీ అందరూ బహుశా అంటే చదివే ఉంటారు లేదా తెలుసుకునే ఉంటారు. లివ్ యాజ్ ఇఫ్ యు ఆర్ టు డై టుమారో అండ్ లెర్న్ యాజ్ ఇఫ్ యు ఆర్ టు లివ్ ఫర్ ఎవర్. అంటే ఏంటంటే మనం ఎలా బతకాలంటే కనుక రేపు చనిపోతున్నాం అనేటట్టు మనం బతకాలంటే మనం ఏదో ఒకటి చేసి మన ఒక ఇంప్రింట్ అనేది వదిలేయాలి అనేది. అంటే లివ్ యాజ్ ఇఫ్ యు ఆర్ టు డై టుమారో. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ లెర్న్ యాజ్ ఇఫ్ యు ఆర్ టు లివ్ ఫర్ ఎవర్. మీరు నేర్చుకునేది ఎప్పటికీ కూడా మీరు చనిపోయినా కానీ కూడా మీరు నేర్చుకున్నది మిగిలి ఉండేటట్టు ఉండాలి. అంటే మీరు చేసే చర్యలు కూడా మిగిలి ఉండేటట్టు ఉండాలన్నమాట. సో ఇందాక చెప్పారు, చాలామంది వక్తలు కూడా చెప్పారు, ఎడ్యుకేషన్ అనేది వాల్యూస్తో కూడింది, అంటే విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్. సో చాలా మీరు సిటీస్లో చూస్తే కనుక నేను కూడా అంతా కూడా ఇందాక నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఉన్నటువంటిదంతా కూడా చెప్పారు. నేను చదువుకున్నంతా కూడా నేను బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. నేను ఐసీఎస్సీ పాస్ అవుట్ అయ్యాను. తర్వాత నేను కూడా మీలాగే మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. నేను తర్వాత అఫ్కోర్స్ ఢిల్లీ జేఎన్యూలో నేను చదువుకోవడం జరిగింది. సో ఏదున్నా కానీ కూడా అంటే చదువు ఒక ఆస్పెక్ట్ అయితే కనుక జ్ఞానం విజ్ఞానం అనేది అది ఇంకా ముఖ్యం. విజ్ఞానం ఈజ్ ఎడ్యుకేషన్, జ్ఞానం ఈజ్ విజ్డమ్. ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో విలువలు లేకుండా ఉండేటటువంటి చదువు అనేది అది ఇట్స్ ఆఫ్ నో యూస్. ఎడ్యుకేషన్ వితౌట్ వాల్యూస్ మేక్స్ ఏ మ్యాన్ ఏ క్లెవర్ డెమన్ అని అంటారన్నమాట. అంటే ఏంటంటే విలువలు లేనటువంటి చదువు మనిషిని ఒక తెలివికల్లా రాక్షసుడుగా చేస్తుందే తప్ప కానీ మనం తెలుసుకోవాలి. విలువలు అంటే ఫస్ట్ ఇంట్లో నేర్చుకునేది, నీ తల్లిదండ్రుల్ని గౌరవించడం ఒక విలువ.
మీ పక్కన ఉన్న వాళ్ళని రెస్పెక్ట్ చేయడం ఒక విలువ. మీ ఇంట్లో పనిచేసే వాళ్ళని గౌరవించడం కూడా అది కూడా మీరు నేర్చుకునేటటువంటి విలువల్లో భాగం. అండ్ పక్కన వాడికి నొప్పిగా ఉంటే కనుక నువ్వు కూడా నొప్పిగా ఫీల్ అవడం అనేది కూడా దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వాల్యూ సిస్టమ్. సో వాల్యూ సిస్టమ్ అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి పునాది అనేది కూడా ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఫ్యామిలీస్లో ఎక్కడైతే కనుక అందుకోసం అంటారు పెళ్లి చేసుకునేటప్పుడు అది 7 తరాలు వెనక్కి పోవాలి లేకపోతే చూడాలి అని అంటారు. ఎందుకంటే ఫ్యామిలీసు, వాళ్ళ ఫ్యామిలీ సిస్టము, వాళ్ళ ఫ్యామిలీ అప్బ్రింగింగ్ ఎట్లా ఉంటుందనేది తల్లిదండ్రుల మీద చాలా చాలా బాధ్యత ఉంటుంది. సో ఊరిని ఏదో ఇంజనీరింగ్లో మీరు అందరూ చదువుతారు, చాలామంది వస్తారు ఇంజనీర్స్. ఇప్పుడు చాలా చాలా కాలేజెస్ ఉన్నాయి, దాదాపు నాకు తెలిసి 500-600 కాలేజెస్ ఉండొచ్చు, అంతే కదండి? 500-600 ఉన్నాయా? ఓకే. సో చాలా కాలేజెస్ ఉన్నాయి. సో చాలామంది ఇంజనీర్స్ వస్తారు. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారంటే మా దగ్గర చాలామంది కానిస్టేబుల్స్ కూడా కొంతమంది ఇంజనీర్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఐఎమ్ సారీ టు సే, అంటే ఎక్కువ మంది అయిపోయి పాసింగ్ అవుట్ ఎక్కువ అయిపోయి వాళ్ళకి ఏంటంటే ఉద్యోగాలు లేక కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకోసం దీంట్లో కూడా ఒక ఫేమస్ సేయింగ్ ఒకటి ఉంటుందన్నమాట. Mind is not a empty vessel to be filled. Mind is something where you need a spark to be kindled. అంటే మీ మైండ్ అనేది ఒక పాత్ర కాదు, అదేదో నింపడానికి. అది ఒక స్పార్క్ ఇచ్చేది, ఒక స్పార్క్ ఇచ్చేటటువంటి ఒక మైండ్ అనేది దానికి స్పార్క్ ఇస్తే దాని వాల్యూ అనేది ఏంటో మీకు జీవితంలో మీకు చూస్తారన్నమాట. అంటే ఆ స్పార్క్ ఉండాలి, మైండ్లో స్పార్క్ ఉంటేనే అది స్పార్క్. అంటే మైండ్ అంటే మనిషిలో స్పార్క్ అనేది ఉండాలి. ఒక లక్ష్యం అనేది ఉంటే కనుక తప్పకుండా ఆ లక్ష్యం కోసం కష్టపడేటటువంటి తత్వం ఉండాలి. గోల్ సెట్టింగ్ అండ్ గోల్ గెట్టింగ్ అని అన్నారు ఇందాక. దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇది ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి, ఆ లక్ష్యం కోసం చదవాలి. సో మేము కాలేజెస్లో ఉన్నప్పుడు అన్ని రకరకాల ఇది ఉండేది. అంటే కాలేజీలో ఎట్లా ఉండాలో అట్లనే ఉండేవాడు. బట్ సాయంత్రం అంతా పగలంతా తిరుగుతుండేవాళ్ళం, సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని చదువుకునేది అనమాట. చదువుకునేది రాత్రి 2-3 కానీ చదువుకొని మళ్ళీ మార్నింగ్ నుంచి మళ్ళీ సరదాగా ఉండేది. కాలేజీలో సరదాగా ఉండేది, అంతా సరదాగానే ఉండేది. సాయంత్రం మళ్ళీ కూర్చొని మనం ఎవరి పని వాళ్ళు చేసుకోవడం ఉండేది. ఒక లక్ష్యం అనేది పెట్టుకునేది, ఆ లక్ష్యం కోసం కృషి చేసేది. సో అందుకోసం దయచేసి ఈ కాలేజ్ స్టూడెంట్స్ మీరంతా కూడా మీకు లక్ష్యాలు లేకుండా ఇప్పుడు ఒక నార్మల్గా అందరితో పాటు వెళ్తే కనుక రేపు ముందు జీవితం అంతా కూడా మీకు చాలా అంటే నార్మల్ లైఫ్ ఉంటుంది. మీరు ఇందాక నేను చెప్పాను చూసారా, ఒక ఇంప్రింట్ అనేది వదిలిగలటం అనేది అవ్వడానికి మీకు అవకాశం ఉండదు, ఆస్కారం ఉండదు. సో మనం ఎవరైనా కానీ కూడా మనం బతికిన కాలం ఏదైనా కానీ కూడా మనం ఏంటంటే ఒక వన్ షుడ్ క్రియేట్ ఏ హిస్టరీ. ఈ హిస్టరీలో కూడా ఒక పేజ్ అనేది మీకోసం ఉందనేటటువంటిది అర్థం చేసుకొని ప్రతి వాళ్ళు కూడా చరిత్ర సృష్టించిన వాళ్ళంతా కూడా యావరేజ్గా ఉన్న వాళ్ళే చేసిన వాళ్ళు. ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు కూడా దాన్ని ఐ రిమెంబర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక ఫేమస్ సేయింగ్ ఉంటుందన్నమాట. ఏమనంటాడంటే ఎవరైతే కనుక వ్యక్తి ఫెయిల్యూర్ అవ్వలేదో అతను ఏది కూడా జీవితంలో అటెంప్ట్ చేసి ఉన్నాడు అని అర్థం అనమాట. అంటే మనిషి ఫెయిల్ అవ్వకుండా ఉంటే కనుక అతని జీవితంలో ఏది ప్రయత్నం కూడా చేసి లేదు అనమాట. సో అందుకోసం ప్రయత్నం చేసిన ప్రతివాడు కూడా ఫెయిల్ ఖచ్చితంగా అవుతాడు. అండ్ ఫెయిల్యూర్ నుంచి మన సక్సెస్కి అది ఒక మెట్టుగా తీసుకొని మనం వెళ్ళాలన్నమాట. సో మీరు కంప్లీట్ చేయాల్సింది చాలా. మీరు సిటీస్లో చూస్తే గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, అక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఈ గ్లోబల్ స్కూల్స్ నుంచి వచ్చేవాళ్ళు లేకపోతే ఇది పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు అంటారు. అందుకోసమే ఇది థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. సో ఎప్పుడైనా కానీ కూడా మీరు గ్లోబల్ స్కూల్స్ చదివినంత మాత్రాన అతనికి ఏమి కొమ్ములేమి రావు, లేకపోతే అతనేమి మీకన్నా ఇదే ఉండడు. మనలో కావాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం అనేది ఫస్ట్ మీరు డెవలప్ చేసుకోండి. మీ ఆత్మవిశ్వాసం రావాలంటే ఊరికనే రాదది. దానికి మీ కష్టం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, దానికోసం మీ కృషి ఉండాలి, అప్పుడే ఆత్మవిశ్వాసం వస్తుంది. చాలామందిలో నేను చూస్తుంటాను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామందికి ఆత్మవిశ్వాసం, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లాకింగ్ అనమాట. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అది ఊరికనే రాదు. అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది అది జీవితాంతం బాధిస్తుంటుంది. కొంత ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి అది జీవితాంతం ఉంటుంది. కాబట్టి సాధించడానికి అది ఒక రకమైన హర్డిల్ లాగా ఉంటుంది. మీరు ఏదైనా సక్సెస్కి అది ఒక పెద్ద హర్డిల్గా ఉంటుంది. అందుకోసం ఈ కాంప్లెక్సెస్ అన్నింటినీ ఓవర్కమ్ చేయాలంటే కనుక ఫస్ట్ మీ కృషి కరెక్ట్గా ఉండాలి,
అందరిలో కల్లా నేను తప్పకుండా నేను అందరికన్నా బెటర్ అయినటువంటి ఒక దాంతో వెళ్ళాలి. మీరు యావరేజ్ అయినా, అబవ్ యావరేజ్ అయినా, బిలో యావరేజ్ అయినా నష్టం ఏమీ లేదు. చాలామంది లైఫ్లో అద్భుతాలు చేసిన వాళ్ళంతా కూడా చాలా మామూలు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే చేశారు తప్ప. కానీ నేను అందుకోసం చెప్తుంటాను, ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు లేదా ఐఐఎంస్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి మా తెలిసిన ఒక నా కజిన్ చెప్తుండేవాడు అనమాట. ఐఐటీస్ నుంచి ఐఐఎంస్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేయగలుగుతారంటే ఒక ల్యాప్టాప్ ఇచ్చి వాళ్ళని కూర్చోమంటే కనుక వాళ్ళు ఒక్కళ్ళే కూర్చొని పని చేయగలుగుతారనమాట. ఒక 100 మంది నుంచి మేనేజ్ చేయమంటే కనుక చేయడానికి లేదన్నమాట. సో తేడా అక్కడే వస్తుందన్నమాట. సో మనకి నార్మల్గా కింద నుంచి లేదా చిన్నప్పటి నుంచి కష్ట నష్టాలు పడి లేదా మీరు ఇబ్బందులు పడుతూ సిచ్యువేషన్స్ని వేరే సిచ్యువేషన్ చూసిన వాళ్ళు మీరు 100 మందిని కాదు కదా 1000 మందిని కూడా ఇస్తే కూడా మేనేజ్ చేయగలిగే సత్తా అనేది ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా ఆ సత్తా అనేది అది చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 10 మందిలో ఎప్పుడు కూడా నేను డిఫరెంట్ అనేటటువంటి విధంగా మీరు ఆలోచన చేయాలి. సో నేను లాస్ట్లో కంక్లూడ్ చేయాలంటే నేను ఒక పోయం గుర్తొస్తుంది, చిన్నప్పుడు చదివిన పోయం. అదేంటంటే అందరూ నడిచే దారి కాకుండా అది రిమెంబర్ ఇట్ ఈస్ సమ్ రోడ్ నాట్ టేకెన్ అని చెప్పేసి ఒక పోయం ఉండేది. అంటే ఏంటంటే అందరూ నడిచే బాటలో నడిస్తే కనుక ఎప్పుడు అది మీలో అందరిలో ఒకటిగా మిగిలిపోతారు. అందరికన్నా డిఫరెంట్గా నడిస్తేనే అది మీరు ఫస్ట్ దెబ్బతినొచ్చు, లేకపోతే కొన్ని ఫెయిలియర్స్ ఉండొచ్చు, బట్ తప్పకుండా మీకు ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది, మీకు ఒక గుర్తింపు అనేది వస్తుందన్నమాట. సో దయచేసి అందరూ కూడా భిన్నంగా ఆలోచన చేయండి. అండ్ భిన్నంగా ఆలోచన చేసి అందరికన్నా మీరు డిఫరెంట్గా ఉండేటట్టు ప్రయత్నం చేయండి. అండ్ ట్రై టు క్రియేట్ ఏ పేజ్ ఇన్ ద హిస్టరీ. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.